అలాగే ఆదివారం వచ్చిందంటే మా అమ్మగారి ఇంట్లో త్రిమూర్తుల పూజ అనేది ఉంటుంది, దాన్ని చేసేవాళ్ళు. అలా రోజుకొక పూజ చొప్పున ప్రతి రోజు ఏదో ఒక పూజ అంటూ గుడికి వెళ్ళటం, ప్రదక్షిణాలు చేయటం అవన్నీ చేస్తూ ఉండేదాన్ని. ఇన్ని పూజలు చేస్తున్నావు కదా, ఇన్ని దేవుళ్ళకి మొక్కుతున్నావు కదా, అసలు నిజమైన దేవుడు ఎవరో నీకు తెలుసా అని అందనమాట. నువ్వు నిజమైన దేవుడివైతే నాకు కనిపించి నాతో మాట్లాడు. ఎలీషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయే నష్టం ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికి. ఎవరైతే దేవునిలో ఎస్తేరు, మేము ఎస్కోట గ్రామంలో నివాసం చేస్తూ ఉంటాము. అయితే మీ ముందుకు నేను ఎందుకు వచ్చానంటే, నేను యేసు ప్రభుని ఏ విధంగా తెలుసుకున్నానో అది తెలియచెప్పడం కొరకని, ఒక సాక్ష్యం చెప్పడానికని మీ ముందుకు వచ్చాను. మా కుటుంబం, మా అమ్మగారు, నేను, మా అన్నయ్య, నేను, నలుగురు మేము కుటుంబము. అయితే చాలా విగ్రహారాధికులు మేము. చాలా భయంకరంగా విగ్రహారాధన చేసేవాళ్ళము. మా నాన్నగారు అయితే ప్రతి సోమవారం కూడా శివ పూజ చేసేవాళ్ళు ఇంట్లో. మా నాన్నగారితో పాటు నేను కూడా చేసేదాన్ని. మా అమ్మగారు అయితే ఇంకా చాలా భయంకరంగా విగ్రహారాధన చేసేవారు. ప్రతిరోజు కూడా ఉదయము దీప నైవేద్యాలు పెట్టేవాళ్ళు, మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ దీప నైవేద్యాలు అన్నీ పెట్టి అలా ఆ విధంగా చేసేవారు విగ్రహారాధన. తులసి మొక్క ఉంటుంది కదా, ఆ మొక్కకు కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూట్ల దీపారాధన చేసేవారు మా అమ్మగారు అయితే. మా అమ్మగారు ఎటువంటి ఆ విగ్రహారాధనలో ఉన్నారో పిల్లలమైన మమ్మల్ని కూడా అదే పద్ధతిలో మమ్మల్ని కూడా పెంచారు. అయితే నేను పెరిగి పెద్ద అవుతుండగా మా అమ్మగారు చేసే పూజలన్నీ నేను చేసేదాన్ని. ప్రతిరోజు కూడా దేవుని మూల ఉంటుంది కదా, దేవుడి గది అనేది, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే కానీ బయటికి వెళ్ళేవాళ్ళం కాదు. అట్టి రీతిగా పెంచారు మా అమ్మగారు వాళ్ళు. అయితే ప్రతి సోమవారం కూడా ఇంట్లో శివదేవుని పూజ అనేది ఉండేది, దాన్ని చేసేవాళ్ళము. మా నాన్నగారితో పాటు నేను కూడా కూర్చొని, మా నాన్నగారు ఒకవేళ చేయకపోయినా నేను మాత్రం కంటిన్యూస్గా ప్రతి వారము చేసేదాన్ని. అయితే నేను పెరిగి పెద్దదవుతున్న కొలది ఇంకా నాకు భక్తి చాలా ఎక్కువైపోయింది. మంగళవారం వచ్చిందనుకోండి, ఆంజనేయుడి గుడికి వెళ్ళి 108 సార్లు ప్రదక్షిణాలు చేసేదాన్ని. ప్రతి మంగళవారం వెళ్తుండేదాన్ని. ఇంకా దసరా టైంలో అయితే దుర్గాదేవి ఆ పూజలు చేస్తారు కదా, ఇక్కడ మాకు ఎస్కోట్లో అయితే 9 రోజులు కూడా ఉదయము సాయంత్రము చాలా ఘనంగా పూజలు జరిపించేవారు అమ్మవారికి అయితే నేను కూడా ప్రతి ఉదయము సాయంత్రము కూడా ఆ గుడికి వెళ్ళి అక్కడ జరిగే ఆ పూజల్లో నేను కూడా పాల్గొనేదాన్ని. ఇంకా లక్షవారం వచ్చిందంటే సాయిబాబా అంటారు కదా, మా వీధిలో అందరితో కలిసి నేను కూడా లక్షవారం సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడ భజనలు చేసేవారు అందరు. వారితో పాటు నేను కూడా భజనలు చేసేదాన్ని. అలాగే ఆదివారం వచ్చిందంటే మా అమ్మగారి ఇంట్లో త్రిమూర్తుల పూజ అనేది ఉంటుంది, దాన్ని చేసేవాళ్ళు. అలా రోజుకొక పూజ చొప్పున ప్రతి రోజు ఏదో ఒక పూజ అంటూ గుడికి వెళ్ళటం, ప్రదక్షిణాలు చేయటం అవన్నీ చేస్తూ ఉండేదాన్ని. అయితే అందరికీ తెలుసు, కార్తీక మాసం వచ్చిందంటే ఆ 30 రోజులు కూడా మా ఇంట్లోని మా అమ్మగారు లేవటం మాత్రమే కాదు కానీ వాళ్ళతో పాటు మేము పిల్లలు అయినప్పటికీ కూడా ఉదయాన్నే చలి ఉంటుంది కదా, నవంబర్ మాసంలో వస్తుంది కదా, చాలా చలిగా ఉంటుంది. అయితే ఆ చలిలో కూడా మమ్మల్ని కూడా లేపేసి 3 గంటలు 4 గంటలు ఆ టైంలో చన్నీళ్ళతోని స్నానం చేసి పూజలు చేపించేవారు. ఆ పద్ధతే నాకు అలవాటు అయిపోయింది. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఆ 30 రోజులు కూడా అటు రీతిగా చేయించేవారు. కార్తీక మాసం వచ్చిందంటే, సోమవారం వచ్చిందంటే శివ కోవులకి వెళ్ళి అక్కడేమో రుద్రాభిషేకాలు అవన్నీ అభిషేకాలు అన్నీ చేయించేవాళ్ళు. మొత్తం కుటుంబం అంతా వెళ్ళేవాళ్ళము. ఇంకా ఆదివారం వచ్చిందంటే త్రిమూర్తులు పూజ చేసేవారు మా ఇంట్లోనే. నెక్స్ట్ లక్షవారం ఆదివారం వచ్చిందంటే రామదేవుని పూజని, రాముడి గురించి ఒక కథ ఉంటుంది, ఆ కథ అంతా చదివి ప్రసాదాలు అన్నీ చేసి అలా చేసేవాళ్ళమి. అలాగా కార్తీక మాసంలో అయితే ఇంకా ఎక్కువగా పూజలు చేయటం, ఉపవాసాలు ఉండటం. సోమవారం వచ్చిందంటే ప్రతి సోమవారము ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళా పూజలు చేసుకొని అప్పుడు భోజనాలు చేసేవాళ్ళం అనమాట. ఎక్కువగా ఉపవాసాలు పౌర్ణమని అలా ఉంటాయి కదా, అవన్నీ పాటించేవాళ్ళం అనమాట.
మా అమ్మగారితో పాటు నేను కూడా అవన్నీ చేసేదాన్ని. అయితే యేసు ప్రభు గురించి ఆలోచించటం కానీ, క్రైస్తవులు అనేవారు ఎవరు అంటే మా క్లాసులో ఉండేవాళ్ళు కానీ వాళ్ళతో నేను మాట్లాడటం అలా ఏమీ చేసేదాన్ని కాదు. నా మట్టుకు నేను అంటే విగ్రహారాధన సంబంధమైన అవన్నీ నేను చేసుకునేదాన్ని. అయితే నాది డిగ్రీ పూర్తి అయిన తర్వాత నేను స్కూల్లో వర్క్ చేసేదాన్ని. ఆ స్కూల్లో వర్క్ చేసినప్పుడు నా అంటే పక్క క్లాస్లోని మా కొలీగ్ ఉండేవారు. ఆ అమ్మాయి బ్రాహ్మణ్ నుంచి కన్వర్టెడ్ అనమాట తను. అయితే తను ఏం చేసేదంటే నా క్లాస్కి వచ్చి లేజర్ పీరియడ్స్లో కానీ లేక అంటే బ్రేక్ టైంలో కానీ నా దగ్గరకు వచ్చి యేసు ప్రభు గురించి చెప్పేది. అయితే యేసు ప్రభు అంటే మా ఇంట్లో ఎలా ఉండేదంటే మా అమ్మగారు అంటే వీధుల్లోకి వచ్చి సువార్త పత్రికలు అవి పంచినప్పుడు, సువార్త చెప్పడానికి వచ్చినప్పుడు వాళ్ళని చూసి మా అమ్మగారు ఏమనేవారంటే, వీళ్ళకి ఏం పని ఉండదు, ఏ పాటు ఉండదు, అలాగ ఊరి మీద తిరిగి అది ఇది అని చెప్పుకొని తిరుగుతారని మా అమ్మగారు అంటూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళంటే కోపం అనమాట. అంటే వాళ్ళందరూ ఇంకా చిన్న కులం వాళ్ళు, అటువంటి జాతి వాళ్ళు అందరూ అక్కడికి వెళ్తారు చర్చిలకి గట్రా. మాకేంటి అవసరం, వీళ్ళతోని వీళ్ళు చెప్పిన మాటలు మేము వినాలా, వాళ్ళు ఇచ్చే ఆ పత్రికలు మేము తీసుకోవాలా అని అసహించుకునేవాళ్ళు అనమాట. అయితే అవి ఇచ్చినప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చినా సరే అవి తీసుకునేవాళ్ళు కాదు. అవి ముట్టుకుంటే నేను అపవిత్రమే అయిపోతానేమో అనే దీనిలో మా అమ్మగారు అసలు పుచ్చుకునేవాళ్ళు కాదు. మరి ఆ మెంటాలిటీ మాకు కూడా అనమాట. మరి తల్లి ఏ బాటలో అయితే పిల్లలు కూడా అదే బాటలో నడుస్తారు కదా, అదే ఉద్దేశంతో ఉండేవాళ్ళం మేము కూడా. చర్చిలకు వెళ్ళటం అలా ఏమీ ఉండేది కాదు. చాలామంది అయితే ఆర్సీఎం చర్చెస్లో క్రిస్మస్కి గట్రా మామూలుగా చూడటానికైనా వెళ్తూ ఉండేవాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళకని. నేను అలా కూడా వెళ్ళేదాన్ని కాదు, ఎందుకంటే ఇష్టం ఉండేది కాదు. ఆ దేవుడి దగ్గరికి మేము వెళ్ళటం ఏంటి, మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా, అనేకమైన దేవతలు ఉన్నారు, మేము చాలా భక్తిగా ఉంటున్నాం, చాలా పూజలు చేస్తున్నాము, ఆ దేవునితో మాకేంటి అవసరంలే అని అనుకొని మేము అసలు వెళ్ళేవాళ్ళం కాదన్నమాట. నేను కూడా ఫ్రెండ్స్తో సరదాగా కూడా వెళ్ళేదాన్ని కాదు. అయితే మా కొలీగ్, మా పక్క క్లాస్ ఆ టీచర్ నా దగ్గరికి వచ్చి చెప్పేవారు. అయితే నేనైతే నాకు కొంచెం మొహమాటం, ఆవిడ చెప్పేది అంటే వినకపోతే ఏమైనా అనుకుంటారేమో అనే ఉద్దేశంతో నేనేంటంటే ఆమె చెప్పేదంతా వినేదాన్ని, కానీ అసలు నాకు ఇష్టం ఉండేది కాదు. మనసులో మాత్రం అదొక రకంగా ఉండేది. ఆవిడ అమ్మాయి వచ్చి ఏదో చెప్పుకొని వెళ్ళిపోతుందిలే అని నేను పట్టించుకునేదాన్ని కాదు, వినేటట్టు అలా ఉండేదాన్ని అంతే. అయితే ఆ అమ్మాయి నేను అలా రెస్పాండ్ అవ్వకపోయినప్పటికీ కూడా తన మాత్రం ప్రతిరోజు వచ్చి నాకేమో సువార్త అంటే యేసు ప్రభు గురించి చెప్పటం, నాకు ఏవైనా వర్క్స్ అంటే స్కూల్లో పిల్లల వర్క్స్ అవి ఉంటాయి కదా, హోంవర్క్స్ బుక్స్ అవి ఒకవేళ ఎక్కువైపోతే నా వర్క్ కూడా తను చేయటం, అలా అన్నీ చేసేదనమాట. అసలు నేను నా అమ్మాయిని పట్టించుకోకపోయినా సరే ఎందుకు నన్ను ఇంతగా తను నా దగ్గరికి వస్తున్నది, నాకు ఏదైనా హెల్ప్ చేస్తున్నది, ఇవన్నీ చేస్తున్నది అని చెప్పి నేను అనుకునేదాన్ని. అయినా నేను ఆ అమ్మాయి చెప్పే ఆ యొక్క దేవుని మాటలు మాత్రము నేను పట్టించుకునేదాన్ని కాదు. అలా నేను పట్టించుకోకపోయినప్పటికీ కూడా అమ్మాయి మాత్రం 6 నుంచి 8 నెలల వరకు అలా కంటిన్యూస్గా యేసు ప్రభు గురించి చెప్తూనే ఉండేది. అయితే ఒకరోజు తను ఏమన్నదంటే, నువ్వు ఇన్ని పూజలు చేస్తున్నావు కదా, ఇన్ని దేవుళ్ళకి మొక్కుతున్నావు కదా, అసలు నిజమైన దేవుడు ఎవరో నీకు తెలుసా అని అందనమాట. నిజమైన దేవుడు ఎవరో తెలుసా అంటే, నిజమైన దేవుడు అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారేంటి, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఇన్ని రకాల పూజలు చేస్తున్నాను, ఇన్నగా అయింది కదా అని నాకు అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాను. నీకు ఎప్పుడైనా నువ్వు ఇన్ని పూజలు చేస్తున్నావు కదా, ఇన్ని ఉపవాసాలు చేస్తున్నావు కదా, ఇంత నిష్టగా నువ్వు చేస్తున్నావు కదా, నీకు ఎప్పుడైనా నువ్వు పూజించే ఆ దేవతలు కానీ ఆ దేవుళ్ళు కానీ నీకు కనపడ్డారా అని అలా మాట్లాడడం మొదలుపెట్టింది. తను యేసు ప్రభు గురించి మాట్లాడినంతసేపు నేనేమీ అనుకోలేదు, కానీ అసలు పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఇలా అనేసరికి ఏంటి తిని ఇలా మాట్లాడుతున్నది, ఏంటి క్వశ్చన్ ఇలా రైజ్ చేసింది అని అనుకొని నేనేంటంటే అప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడు ఏంటి నిజమైన దేవుడు ఉంటారు, వీళ్ళందరూ దేవుళ్ళు కాదా ఏంటా అని అనుకునేదాన్ని. కానీ అమ్మాయి నేనేం అనేదాన్ని కాదు. అయితే తనే ఒకరోజు ఏమన్నదంటే, అసలు నువ్వు ఒక నెల రోజులు నువ్వేం చేస్తావంటే మొత్తం నువ్వు చేసినవన్నీ ప్రక్కన పెట్టేసి ఒక నెల రోజులు యేసు ప్రభుకి ప్రార్థన చేసి చూడు, అంటే నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు కనిపించి నాతో మాట్లాడు అని అడుగు, అంతే, నువ్వు ఇంకేం చేయవసరం లేదు,
ఈ లోకంలో పుట్టిన వారు అందరూ కూడా పాపులే, జన్మతః పాపులు. తర్వాత పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పాపం చేస్తూ ఉంటారు. కాబట్టి జన్మ కర్మ పాపాలు అనేవి మన మీద ఉంటాయి. కాబట్టి ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభా అని అడిగి, నువ్వు నిజమైన దేవుడివైతే నాకు కనిపించి నాతో మాట్లాడు అని ఈ 2 ముక్కలు మాత్రమే చెప్పు. అప్పుడు ఖచ్చితంగా నెల రోజుల్లో దేవుడు నీకు కనిపించి మాట్లాడతాడు. ఒకవేళ అలాగా అంటే ఎవరు అయితే నిజమైన దేవుడో వాళ్ళే కనిపిస్తారు కదా, ఒకవేళ నీకు కనిపించలేదనుకో అప్పుడు నువ్వు విడిచిపెట్టిద్దులే, నువ్వు వినొద్దులే అని అందనమాట అమ్మాయి. అయితే తను అంటే నువ్వు నెల రోజులే చెయ్యు, తర్వాత ఇంక నువ్వేమీ చేయనవసరం లేదా అన్నప్పుడు ఆ మాట నేను పట్టుకున్నాను. ఓహో, ఇన్ని నెలల నుంచి 6-8 నెలల నుంచి నా బుర్ర తినేస్తుంది అమ్మాయి. అలాగ చిన్న ఖాళీ ఉంటే చాలు, లేజర్ దొరికితే చాలు, బ్రేక్ దొరికితే చాలు వచ్చి నా దగ్గర అలాగ చెప్తున్నది. నెల రోజులే కదా చేయమంటున్నది. ఏముందిలే, నెల రోజుల తర్వాత ఇంకా అమ్మాయితో నాకు ఇంకే గొడవ ఉండదు, ఇంకా అమ్మాయి నా దగ్గరికి రాదు, అమ్మాయి చెప్పదు నాకు, ఇంకా నాకు న్యూసెన్స్ అనేది ఉండదా అని నేను అనుకొని ఏం చేశానంటే సరే అని అన్నాను అమ్మాయితో. అయితే అమ్మాయి ప్రతిరోజు ఉదయం లేవంగానే చెయ్యు, నెక్స్ట్ రాత్రి నిద్రపోయే ముందు కూడా ఈ 2 ముక్కలే నువ్వు ప్రార్థన చేయని చెప్పింది. అయితే నాకు చాలా భయం అండి. ఎంత భయం అంటే ఇంకా నా మెడలో అయితే రెడ్ది సిల్క్ థ్రెడ్ ఉండి దానికైతే ఆంజనేయుడు బిల్ ఒకటి, నెక్స్ట్ దుర్గాదేవి బిల్ ఒకటి, భయం కోసం తాయెత్తులు ఉంటాయి కదా అవొకటి, అవన్నీ నా మెడలో ఉండేవి. అయితే అమ్మాయి చెప్పింది ఇవేవి ఉండకూడదు, నువ్వు ఇవన్నీ తీసి పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ నువ్వు ఇంట్లో పూజలు అవి చేస్తావు కదా, పూజలు చేయకూడదు, ఉపవాసాలు చేయకూడదు, నువ్వు దేవుడి మూలకి వెళ్ళి నువ్వు దండాలు పెట్టకూడదు, అవేమీ చేయకూడదు, నెల రోజులు ఇవన్నీ ప్రక్కన పెట్టి నువ్వు చెయ్యు అని చెప్పింది అనమాట అమ్మాయి. అయితే మరి మా ఇంట్లో మా అమ్మగారు వాళ్ళు ఒప్పుకోరు కదా, నెల రోజులు అంటే మాటల, 1 రోజు 2 రోజులు అయితే ఏదో చెప్పచ్చు, కానీ నెల రోజులు అంటే ఎలాగని నేను ఆలోచించాను. అయితే మా అమ్మగారు నేను దండం పెట్టుకోవడం మానేశాను, ఆ సిల్క్ థ్రెడ్ అనేది తీసేసి బాత్రూంలో పెట్టేశాను. ఆ బొమ్మలు, దుర్గాదేవి బొమ్మలు ఉన్న ఆ తాయిత్తులు అవన్నీ కూడా తీసి బాత్రూంలో పెట్టేశాను అనమాట. అయితే ప్రతిరోజు దండం పెట్టుకునేదాన్ని కాదు, సోమవారం పూట శివదేవుని పూజ అనేది చేసేదాన్ని కదా, అది కూడా చేయడం మానేశాను, దీపం పెట్టడం మానేశాను, ప్రసాదాలు తినడం మానేశాను, ఇవన్నీ మానేశాను. అయితే మా అమ్మగారు అడుగుతుండే, నువ్వేంటి ఏమీ చేయట్లేదు, నువ్వు దండం పెట్టుకోవట్లేదు, దీపం పెట్టట్లేదు, సోమవారం పూట నువ్వు పూజ చేయట్లేదు, ప్రసాదాలు తినటం లేదు, ఏంటి నీకు నచ్చినట్లు చేస్తున్నావు, ఏమైంది ఏంటి అని అడిగా మా అమ్మగారు. అయితే ఏం చెప్పాలో తెలియక, ఏం లేదులే అమ్మ, కొన్నాళ్ళే ఇలాగా మెన్సెస్ టైంలో, పీరియడ్స్ టైంలోని బయట ఉంచేస్తారు అలాగా అవన్నీ అనమాట, అలాగా ఇలాగా అన్ని ఏదో సాకులు చెప్పే, బాగాలేదని చెప్పు, లేకపోతే ఎక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను అని చెప్పు, ఏదో ఒకటి సాకులు చెప్పి మొత్తం మీద నేను అలా మొత్తం మీద పూజలు అవి చేయటం మానేశాను అనమాట. అయితే అలా నెల రోజులు గడుస్తున్నాయి. అయితే ఒకరోజు సండే వచ్చిందనమాట. ఆ రోజు ఏం జరిగిందంటే, సండే కదా, స్కూల్ హాలిడే ఉంటుంది. హాలిడే అయితే నేను మొత్తం ఈ వీక్లో ఉన్న బట్టలన్నీ వాష్ చేసుకుంటాం కదా, అయితే ఆ బట్టలన్నీ వాష్ చేసుకొని నేను మేడ మీదకి వెళ్ళి ఆరబెట్టడానికని మేడ మీదకి వెళ్ళాను అనమాట. అయితే అంతవరకు నాకు మా ఇంటి వెనకాల అంటే మా వీధికి కొంచెం లాంగ్ ఉంటుంది, కొంచెం వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది, అక్కడ చర్చ్ ఉన్నదనే విషయం కానీ, అక్కడ దేవుడిని ఇలా ప్రార్థన చేస్తారనే విషయం కానీ అంతవరకు నాకు తెలీదు. ఎప్పుడైతే ఈ నెల రోజులు నేను ఇలాగ చిన్న చిన్న ప్రార్థన, ప్రభువా నేను పాపిని, నా పాపాలన్నీ క్షమించు, నువ్వు నిజమైన దేవుడివైతే నాకు కనిపించి నాతో మాట్లాడు అని 2 ముక్కలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఎవ్వరూ చూడకున్నా నా రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసేసుకొని 1 నిమిషం పాటలు, అంటే ఎందుకు ఇలా డోర్ క్లోజ్ చేసుకున్నామని అడుగుతారు కదా మళ్ళీ మా అమ్మగారు వాళ్ళు, అందుకని ఆ విషయం వాళ్ళకి, ప్రార్థన చేసిన విషయం వాళ్ళకి తెలియకూడదని చెప్పి నేనంటే 1 నిమిషం 2 నిమిషాలు డోర్ క్లోజ్ చేసుకుని మళ్ళీ బయటకు వచ్చేసేదాన్ని. ప్రతిరోజు ఉదయం లేవంగానే రాత్రి పడుకునే ముందర ఇలాగే ప్రార్థన చేసేదాన్ని, ప్రభువా నా పాపాలన్నీ క్షమించు, నువ్వు నిజమైన దేవుడివైతే నాకు కనిపించి నాతో మాట్లాడు. ఇదే ప్రార్థన నెల రోజులు ఉదయం సాయంత్రం. అయితే నేను ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేయడం మొదలుపెట్టానో అప్పుడు మాత్రమే ఆ ఆదివారం నేను మేడ మీదకి వెళ్ళి బట్టలు ఆరబెడుతూ ఉంటే అంతవరకు ఆ చర్చ్ ఉందనే విషయం నాకు తెలియదని చెప్పాను కదా. అయితే ఆ రోజు చర్చ్లో ఏం చేశారంటే మైక్ పెట్టారండి. ఆ మాటలని మేడ మీదకి నేను బట్టలు ఆరబెట్టడానికి వెళ్ళినప్పుడు నాకు మైక్లో నుంచి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. ఈరోజు ఆరాధన దినం కదా, ఇది పరిశుద్ధ దినం కదా, ఈరోజు దేవుణ్ణి ఆరాధించాలి కదా అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇదేంటి అంటే నేను ఆ నెల రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను కదా, ఆ మాటలు వినేసరికి
కాసేపు అక్కడ ఒక ఒక 2-3 నిమిషాలు ఉండి నేను ఏంటంటే వాళ్ళు చెప్పే మాటలన్నీ విన్నానన్నమాట. ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ మాటలు వినపడలేదు, ఇక్కడ చర్చ్ ఉందనే విషయం తెలియదు, మైక్ పెట్టారు, ఏంటిది అంత విచిత్రంగా ఉందని ఒక 2-3 నిమిషాలు అక్కడ ఆగి ఆ మాటలన్నీ వినేసి మళ్ళీ ఇంకా ఎక్కువసేపు ఉంటే మళ్ళీ మా అమ్మగారు అడుగుతారు, ఏంటి ఎంతసేపు బట్టలు ఆరబెట్టి ఎంతసేపు ఏం చేస్తున్నా మేడం మీద అని అడుగుతారని చెప్పి ఒక 2-3 నిమిషాలు ఉండి అవి వినేసి నేను వచ్చేసాను అనమాట కిందకి అని చెప్పి ప్రార్థన చేసుకుని నిద్రపోయాను అనమాట. అయితే అలా పడుకుని పోయిన తర్వాత ఏమైందంటే అంటే అప్పుడు ఒక 3-4 గంటల ఆ ప్రాంతంలో నేను ఒక కళను చూస్తున్నానండి. నేను మంచం మీద పడుకున్నాను. మంచం మీద పడుకుంటే మొత్తం నేను పడుకున్న ఆ గది అంతా కూడా చాలా వెలుగుతో నిండిపోయింది. ఆ గది అంతా కూడా వెలుగుతో నిండిపోయింది. నేను అలా చూస్తున్నాను, ఇలాగా చూస్తుంటే గది అంతా వెలుగుగా ఉంది. ఏంటవుతుంది ఈ గది అంతా ఏమవుతుంది, నేను నిద్రపోయాను కదా, ఏం జరుగుతుందని అలా చూస్తున్నాను. అలా చూస్తుంటే తర్వాత ఆకాశం అంతా గదంతా, ఆకాశం ఏంటి, ఆకాశం వచ్చిందంటే రూమ్లోకి ఏంటి ఎలా వచ్చిందని అలా చూస్తున్నాను. ఆ చూస్తుంటే ఆ ఆకాశంలో నుంచి ఒక పెద్ద వెలుగండి. ఆ వెలుగుని అస్సలు మనం చూడలేకపోతుంది, అంత వెలుగు వస్తున్నది. అంటే ఇప్పుడు మనం సూర్యుడు ప్రతిరోజు కనిపించే సూర్యుడిని మనం కళ్ళెత్తి చూడలేం కదా, ఆ లైటింగ్ మనం చూడలేం కదా, అంతకన్నా వెలుగు, తెల్లని వెలుగు అనమాట. ఆ వెలుగు కనిపిస్తుంది ఆకాశం నుంచి, ఒక చోట నుంచి ఆ వెలుగు అనేది కనిపిస్తుంది అనమాట. ఆ వెలుగు అనేది కనిపించినప్పుడు అలా చూస్తున్నాను, ఇదేంటి ఆకాశం ఇంట్లోకి వచ్చేసింది, మళ్ళీ వెలుగు వచ్చేసింది, అలా వెలుగుని చూస్తున్నాను. చూస్తుంటే ఆ వెలుగులో నుంచి ఒక మనిషి తెల్లని వస్త్రాలు వేసుకొని ఒక మనిషి కనబడ్డారండి. తెల్లని జుత్తు, ఇంతవరకు హెయిర్, నెక్స్ట్ ఇంతవరకు తెల్లని వస్త్రాలు వేసుకొని ఆ వ్యక్తి కనబడ్డారు. ఇదేంటి ఎవరు ఈ మనిషి నేను అలా చూస్తున్నాను. నేను మాట్లాడట్లేదు కానీ అలా చూస్తున్నాను. ఆ కనిపించిందంతా అలా చూస్తున్నాను. అంటే అందరూ మామూలుగా ఏంటి వైట్ డ్రెస్ వేసుకొని ఉంటే యేసుప్రభు అనుకుంటారు కదా, అయితే నేను అది కూడా అనుకోలేదు. నేను ఏంటి ఇలా కనబడుతుందని మొత్తం అంతా అలా చూస్తున్నాను. చూస్తూ ఉంటే అతను చూస్తాను, నేను చూస్తుంటే నాకేమో ఏడుపు వస్తున్నది, కన్నీరు వచ్చేస్తుంది. ఎందుకు కన్నీరు వస్తుందో తెలియదు, ఎందుకు ఏడుపు వస్తుందో తెలియదు. అలా చూస్తుండగానే నేను ఏడ్చేస్తున్నాను. ఇది ఏంటో నాకు అర్థం కాలేదు. అతనేమో అలా నా వైపు చూస్తున్నారు, నేనేమో అతని వైపు చూస్తున్నాను. ఆ వ్యక్తి వైపు నేను చూస్తున్నాను, ఆ వ్యక్తి ఏమో నా వైపు చూస్తున్నారు. నాకేమో ఏడుపు వచ్చేస్తుంది, ఏడుస్తున్నాను. ఇంకా నాకు ఏంటి ఇలాగని చెప్పి నేను కొంచెం భయపడి వెంటనే నేను లేచిపోయానండి. లేచిపోయి చూస్తే అందరూ పడుకుని ఉన్నారు. మా అమ్మ, మా నాన్నగారు, మా అన్నయ్య అందరూ నిద్రపోతున్నారు. ఏంటిది అంతా ఇలా జరిగిందని అప్పుడేమో నేను ఆలోచిస్తున్నాను, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నేను స్కూల్కి వెళ్తానా, ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు ఆ అమ్మాయికి చెప్తానా, ఏంటిది అని, ఏంటి ఇలా వచ్చిందనేసి అలా ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు స్కూల్కి కరెక్ట్గా టైం అంటే టైంకి వెళ్ళేదానండి. 9 గంటలకు స్కూల్ అంటే 5 నిమిషాలు తక్కువ 9కి వెళ్ళేదాన్ని. అంటే ముందుగా వెళ్ళేదాన్ని కాదు. ముందుగా వెళ్ళిన అక్కడ టీచర్స్ అందరూ ఉంటారు, ఏవో ఊసులో వాడుకుంటారు, అవన్నీ నాకు అనవసరం కదా, నాకు అవసరం అని చెప్పి వెళ్ళేదాన్ని కాదు ఎప్పుడు కూడా. ఎప్పుడు తను ఫస్ట్ వచ్చి నా గురించి చూసేది, ఎప్పుడు ఈ అమ్మాయి వస్తుందా అని. అయితే ఆ రోజైతే నేను మాత్రం ఫస్ట్ వెళ్ళిపోయానండి. నేను వెళ్ళేసరికి అమ్మాయి రాలేదు, మా ఫ్రెండ్ అమ్మాయి రాలేదు, నేను వెళ్ళిపోయాను ఫస్ట్. వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత అందరికీ ఆశ్చర్యం, ఏంటి ఈరోజు ఎర్లీగా వచ్చేసా, ఏం లేదు అని చెప్తున్నాను. అయితే ఈ అమ్మాయి కూడా వచ్చింది, నా ఫ్రెండ్ కూడా వచ్చింది. అమ్మాయి నన్ను చూసి స్టన్, ఎప్పుడు నువ్వు టైంకి వస్తావు కదా, ఏంటి ఈరోజు తొందరగా వచ్చేసావని, నీతో కొంచెం మాట్లాడాలని చెప్పి. ఆల్రెడీ ప్రేయర్కి టైం అయిపోయింది, ప్రేయర్ అవుతుంది అది స్కూల్లోని. అయితే అప్పుడు మాట్లాడటానికి టైం లేదు. ఎప్పుడు మళ్ళీ బ్రేక్ టైం వస్తుందా, లేకపోతే ఎప్పుడు లేజర్ అవర్ వస్తుందా అని మళ్ళీ వెయిటింగ్ అనమాట నేను. అంటే ఎంత తొందరగా అమ్మాయికి చెప్పేద్దామా, ఏంటి అసలు విషయం ఏంటో నాకు తెలియాలి, ఎందుకు అలా కనపడింది అని నేను అలాగా వెయిట్ చేస్తాను. ఎప్పుడు లేజర్ వస్తుందా, ఎప్పుడు బ్రేక్ వస్తుందని నేను అలా ఎదురు చూస్తున్నాను. అయితే అప్పుడు బ్రేక్ బెల్ అయిందండి. అప్పుడు ఎప్పుడు అమ్మాయి వస్తుంది కదా, ప్రతి బ్రేక్ టైం నా దగ్గరికి వస్తుంది కదా లేజర్ అవర్లో నాకు చెప్పడానికని. ఆ రోజు కూడా యాజ్ ఇట్ ఈజ్గా తను వచ్చింది. అయితే నేను అప్పుడు తనకు చెప్తున్నాను, రాత్రి నాకు ఇలా కనపడింది, ఇదిగో నేను నిద్రపోతున్నాను, మొత్తం నా రూమ్లోకి ఆకాశం వచ్చేసింది, వెలుగు వచ్చేసింది, ఆ వెలుగులోంచి ఒక తెల్లని బట్టలు వేసుకున్నటువంటి ఒక మనిషి నాకు కనబడ్డారు, ఏంటిది అంతా జరిగింది, ఏమవుతుంది, ఏంటిది అంతా నాకు కనబడింది, ఎందుకు కనబడింది, ఏంటిది అంతా నేను తను అడుగుతున్నాను అనమాట.
అప్పుడు తను దీని గురించి చెప్పడం మానేసి ఈరోజు డేట్ ఎంత అని అడిగింది. డేట్ అడుగుతున్నామంటే నేను ఇదంతా నీకు చెప్తూ ఉంటే నాకు ఇలా ఇలా కనపడింది, ఇలా ఇలా జరిగిందని డేట్ అంతా నువ్వు డేట్ అడుగుతున్నావంటే నేను ఇది చెప్తూ ఉంటే దీనికి సమాధానం చెప్పకుండా డేట్ అడుగుతున్నావు ఏంటని అడిగాను అనమాట. నేను తన్ని అడిగితే డేట్ అంతా చెప్పానంటే నేను చెప్పానంటే అది ఈరోజు కరెక్ట్గా నెల అయ్యింది. నేను నీకు చెప్పాను కదా, నెల రోజులు నువ్వు ప్రార్థన చెయ్యు. నిజమైన దేవుడు ఎవరైతే నువ్వు ఆరాధించే వాళ్ళు అంటే నువ్వు పూజించే వాళ్ళు కనబడతారా, లేకపోతే నేను నమ్ముకున్న దేవుడు కనబడతారా, ఎవరు నిజమైన దేవుడైతే నాకు కనిపించండి అని నువ్వు అడిగావు కదా, ఎవరు కనిపిస్తే వాళ్ళ నిజమైన దేవుడు అవుతారో నేను నీకు చెప్పాను కదా. అయితే నువ్వు నీకు కనిపించింది నువ్వు నాకు చెప్పావు కదా, అదేంటంటే ఆ వ్యక్తి ఎవరో తెలుసా, యేసు ప్రభువే కనపడ్డారు నీకు అని చెప్పిందండి అమ్మాయి. నేను స్టన్ అయిపోయాను. నేను పుట్టిన దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి కూడా నేను చేసేదంతా భయంకరమైన విగ్రహారాధన. నా తల్లి భయంకరమైన విగ్రహారాధన. ఎన్ని దేవతలు, ఎన్ని దేవుళ్ళు, ఎన్ని పూజలు, ఎన్ని ఉపవాసాలు, ఇవన్నీ చేసినప్పుడు మరి వాళ్ళ నిజమైన దేవుడు అయితే నేను అంతగా వాళ్ళని పూజించినప్పుడు వాళ్ళు కనపడాలి కదా. ఈ దేవుడు ఎవరో నాకు తెలీదు, నేను ఎప్పుడు అతని దగ్గరికి వెళ్ళలేదు, నేను ఏ చర్చికి వెళ్ళలేదు, ఏమీ తెలియదు ఆయన గురించి. అయితే నేను నిజమైన దేవుడు ఎవరని అడిగితే యేసు ప్రభు కనిపించారు ఏంటని నేను ఆలోచించాను. అప్పుడు నేను అమ్మాయితో చెప్పాను, ఇలాగా ఏంటి జరిగింది, ఇలా అయింది ఏంటని అడిగితే అప్పుడు అమ్మాయి చెప్పింది, నిజమే నువ్వు అడిగిందే జరిగింది. నిజమైన దేవుడు ఎవరైతే వాళ్ళు నాకు కనిపించిన అతను మాట్లాడండి అని నువ్వు అడిగావు కదా, నిజమైన దేవుడు యేసు ప్రభువే, ఆయనే నీకు కనపడ్డారు అని చెప్పిందండి. వెంటనే నేను అయితే మరి ఇన్నాళ్ళ నుంచి నేను చేసిన వీళ్ళు నిజమైన దేవుళ్ళు కానప్పుడు వీళ్ళు తను నన్ను అడిగింది, అసలు నువ్వు ఎందుకు పూజలు చేస్తున్నావు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అంటే అందరూ చెప్పేదే కదా చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలని. నేను కూడా ఆ మాటే చెప్పాను తనకి. అయితే అప్పుడు నేను నిన్ను అడిగాను కదా, ఇలాగ నువ్వు ఇలా చెప్పావు కదా, అయితే నిజమైన దేవుడు ఎవరంటే యేసు ప్రభువే నిజమైన దేవుడు. ఆయన ద్వారానే పాపక్షమాపణ జరుగుతుంది, ఆయన ద్వారానే మోక్షానికి, అదే మన భాషలో స్వర్గం అంటారు కదా, స్వర్గమో మోక్షమో లేదా పరలోకానికి వెళ్ళేది కేవలం ఆయన ద్వారా మాత్రమే. ఎందుకంటే ఆయన అంటున్నారు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అని బైబిల్లో చెప్పబడుతుంది. కాబట్టి మనం పరలోకానికి వెళ్ళే మార్గం యేసు ప్రభువే. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు మాత్రమే నరకం నుంచి తప్పించబడి స్వర్గానికి లేదా మోక్షము లేదా పరలోకానికి వెళ్తారని తను చెప్పిందనమాట. అలాంటప్పుడు నేను అది విని నేనేమనుకున్నానంటే, ఇన్ని పూజలు చేసింది, ఎన్ని ఉపవాసాలు ఉన్నది నరకంలోనికి వెళ్ళటానిక, వాళ్ళు మరి స్వర్గం ఇవ్వలేనప్పుడు నేనెందుకు వాళ్ళని పూజించాలి, నేనెందుకు వాళ్ళని దేవుళ్ళుగా దేవతలుగా నేను ఎందుకు పూజలు చేయాలని చెప్పి, నాకు నిజమైన దేవుడే కావాలని చెప్పి నేనేం చేశానంటే అప్పటి నుంచి విగ్రహారాధన విడిచిపెట్టేసి నిజమైన దేవుడు నేను తెలుసుకున్నాను. ఆయన ద్వారా నాకు పాప క్షమాపణ, ఆయన ద్వారానే నాకు మోక్షము వస్తుందని నేను నమ్మి యేసుప్రభుని విశ్వసించి యేసుప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను ప్రియులరా. అయితే నేను ఇలా దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, మొత్తం కంప్లీట్గా పూజలన్నీ చేయటం మానేశాను కదా. మా ఇంట్లో మా అమ్మగారు వాళ్ళు, నువ్వెందుకు మానేసావు, నువ్వెందుకు ఇలాగ అయిపోయావు, నువ్వెందుకు ఇలాగ చేస్తున్నావు అని అన్నారనమాట. అప్పుడు నేను చెప్పాను, ఇలా మొత్తం జరిగిందంతా చెప్పాను అనమాట. అప్పుడు ఇన్ని రోజులు అమ్మాయి నాకు ఇలా చెప్పింది, 1 నెల రోజులు నన్నేమో ఇలా ప్రార్థన చేయమంది, ఎవరు నిజమైన దేవుడైతే వారు నాకు కనిపించినంత మాట్లాడండి అని చెప్పింది. నేను ఇలా చేశాను, నాకు యేసుప్రభు కనబడ్డారు కాబట్టి, యేసుప్రభు నిజమైన దేవుడు కాబట్టి నేను యేసుప్రభుని నమ్ముకుంటాను, ఇంకా ఈ విగ్రహారాధన నేను విడిచిపెట్టేస్తానని మా అమ్మగారితో చెప్పాను. అయితే వాళ్ళు కొన్నాళ్ళు కొంచెం అటు ఇటుగా ఏంటి ఇలా తయారైంది అమ్మాయి, ఏంటి ఇలా ఉంది అనేసి అనుకునేవాళ్ళు. అయితే అప్పటి నుంచి అమ్మాయి మా ఫ్రెండ్ ఏమన్నదంటే, నువ్వు చర్చికి రావచ్చు కదా ఒకసారి అని అన్నది. నాకు బయటికి వెళ్ళటం అంటే నాకు చాలా సిగ్గండి, మొహమాటం, బిడియం ఎక్కువ నాకు. నేను రాను అన్నాను. నేను ఏదో యేసుప్రభుని తెలుసుకున్నాను, ఇన్నాళ్ళు ఎలాగైతే ఈ 4 రోజులు చేశాను, ఆ 2 ముక్కల్లాగా ఏదో నాకు వచ్చింది రాంది చేసుకుంటాను, నేను చర్చికి అయితే రానని అమ్మాయికి చెప్పాను. ఒక్కసారి రా అని అంటే ఒకసారి వెళ్ళానమాట. అయితే ఒకసారి చర్చికి వెళ్ళాను. చర్చిలో అప్పుడు చూశాను అనమాట. అందరూ ఏంటి ఇప్పుడు మామూలుగా మనం గుళ్ళకి గోపురాలకి వెళ్ళినప్పుడు మనం పట్టుకెళ్ళిన మనమే వాడుకుంటాం. పువ్వులు కావచ్చు, కుంకాలు కావచ్చు,
పసుపులు కావచ్చు, అగరత్తులు కావచ్చు, ఏవైనా సరే ఒకరికేమో మనమే వాడేసుకుంటాం. అయితే చర్చిలో చూస్తే ఎవరైనా ఏంటి సాంగ్స్ బుక్స్ కానీ ఎవరికైనా లేకపోతే వాళ్ళు ఇస్తున్నారు, ఎవరి దగ్గర ఏమైనా లేకపోతే వాళ్ళు ఇస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలాగా విగ్రహాలు అన్యులుగా ఉండేటప్పుడు ఇవేమీ చేసేవాళ్ళు కాదు కదా. వీళ్ళు దేవుని ప్రేమ ఉన్నది, దేవుని నమ్ముకుంటే ఇలా ఉంటారని నేను అనుకునేదాన్ని అనమాట. అయితే అలాగా నేను దేవుడిలోకి వచ్చానండి. ఆ విధంగా నిజమైన దేవుడు ఎవరో నేను తెలుసుకున్నాను. నిజమైన దేవుడిని నేను తెలుసుకున్నాను అన్నమాట. అప్పుడు ఏంటంటే మా అమ్మగారు అయితే ఇంకా విశ్వసించలేదు కదా. నేను ఇలా చర్చికి వెళ్ళటం మొదలుపెట్టాను. అంటే ప్రతి వారం చర్చికి వెళ్ళేదాన్ని. అయితే నేను మా ఫ్రెండ్కి ఏం చెప్పానంటే, నువ్వు చర్చికి రమ్మంటున్నావు అంతే తప్ప అక్కడికి తీసుకెళ్తాను, ఈ ఊరు తిరగాలి ఆ ఊరు తిరగాలి అంటే మాత్రం నేను రాను, నాకు అటువంటివి ఏవి నచ్చో, నేను కేవలం చర్చికి మాత్రమే వస్తాను అని చెప్పానండి. అయితే ఒకరోజు అమ్మాయి మాకు స్కూల్లో రిపబ్లిక్ డే 26th హాలిడే ఉంటుంది కదండి మొత్తం. అయితే అమ్మాయి ఈరోజు సువార్త ఉన్నది, రా నువ్వు, నీకు తెలియదు కదా అని అంది. నేను రానని నీకు ముందే చెప్పాను కదా, ఓన్లీ చర్చికి మాత్రమే వస్తానని చెప్పాను కదా అని అంటే, నేను మీ ఇంట్లో అడుగుతానని చెప్పి మా అమ్మగారిని అడిగి మొత్తం మీద నన్ను సువార్తకి తీసుకెళ్ళిపోయిందండి. తీసుకెళ్ళిందే కానీ అందరూ వీధులంబడ తిరిగి అన్ని సువార్త పత్రికలు పంచి సువార్త పాటలు పాడి అవన్నీ చేస్తున్నారు. నేనైతే ఏడుస్తున్నాను, ఈ అమ్మాయి ఎందుకు నన్ను ఇలా తీసుకొచ్చింది, ఇలా వీధులంబడి తిప్పుతున్నది, ఇలా చేస్తున్నదని నేను చాలా ఫీల్ అయ్యాను. అయితే అలా ఫీల్ అయిన నన్ను దేవుడు ఇప్పుడు దేవుని పరిచర్యలో వాడుకుంటున్నాడండి. నేను నా భర్త కలిసి దేవుని పరిచర్యను చేస్తున్నామండి. అయితే మా అమ్మగారికి అసలు యేసుప్రభు అంటే ఇష్టం ఉండేది కాదు కదా, యేసుప్రభు నమ్ముకున్నాలంటే ఇష్టం ఉండేది కాదు కదా. అయితే ఆవిడ మాత్రం అలాగా ఏంటంటే ఒకరోజు మా అమ్మగారికి సడన్గా హెల్త్ బాగాలేదండి, ఆరోగ్యం బాగాలేదు. అయితే మొత్తం అన్ని హాస్పిటల్కి తిప్పుతున్నాము, ఎక్స్రేలు తీస్తున్నారు డాక్టర్స్, స్కానింగ్లు తీస్తున్నారు డాక్టర్స్, కానీ రిపోర్ట్స్ అన్నీ కూడా నిల్ రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ మా అమ్మగారు మాత్రం మంచం మీదే పడి ఉన్నారండి. ఒక 2-3 నెలలు కంటిన్యూస్గా మంచం మీదే ఉన్నారు ఆవిడ. అయితే మా అమ్మగారు అంటారు, నేను అంటే మా ఫ్రెండ్ ఉంది కదా అమ్మాయి ఏమో వచ్చి, ఆంటీ మా పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేయిస్తాను, మీకు తగ్గుద్దండి అని చెప్పిందండి. వెంటనే మా అమ్మగారు, నాకు ఏ పాస్టర్ గారు రానవసరం లేదు, నాకు ఏ ప్రార్థన చేయక్కర్లేదు, మా దేవుళ్ళు బోల్డ్ మంది దేవుళ్ళు ఉన్నారు, నాకు ఎవరు తీసుకురావద్దు, ఎవరు ప్రార్థన చేయొద్దు, నా దేవుళ్ళే నన్ను కాపాడతారని చెప్పి ప్రార్థన చేసుకోవడానికి ఒప్పుకోలేదండి మా అమ్మగారు. పాస్టర్ గారు ఇంట్లో అడుగు పెట్టడానికి ఒప్పుకోలేదు, ప్రార్థన చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఆ 2-3 నెలలు అలా అనారోగ్యంతో ఉన్నారు కానీ ఒప్పుకోలేదండి. అయితే ఒకరోజు మా అమ్మగారు ఇంకా చనిపోయే స్థితికి వచ్చేసారండి. మా చుట్టాలు అందరూ ఇంక ఇది చనిపోతుంది అనుకుని ప్రతి ఒక్కరు చూడటానికి వచ్చేవాళ్ళు. అయితే మా అమ్మగారికి ఏంటంటే కూతురు ఉన్నది, కొడుకున్నాడు, ఇద్దరికి పెళ్ళిళ్ళు అవ్వలేదు, నేను ఒకవేళ చనిపోతే ఏమవుతుంది నా పరిస్థితి, పోన్లే వాళ్ళు ప్రార్థన చేస్తాను అంటున్నారు కదా, ఒకసారి ప్రార్థన చేస్తే ఏముంది, నేను బ్రతికితే అదే చాలు అనుకొని అప్పుడు మా అమ్మగారు అయితే పాస్టర్ గారిని తీసుకురండి ప్రార్థన చేస్తారని చెప్పి అన్నదండి. అప్పుడు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసిన తర్వాత 7 రోజులు మా అమ్మగారి కోసం రోజుకి ఒకరు చొప్పున ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళండి. ఈరోజు ఈరోజు నైట్ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారనుకోండి, నెక్స్ట్ డే కల్లా కొంచెం బలం వచ్చేది మా అమ్మగారికి. 2వ రోజు చేసినప్పుడు ఇంకొంచెం బలం, 3వ రోజు చేసినప్పుడు ఇంకొంచెం, 4వ రోజు చేసినప్పుడు ఇంకొంచెం, అలా 7 రోజులు కంప్లీట్ అయ్యేసరికి మొత్తం మామూలు మనిషి అయిపోయారండి మా అమ్మగారు. దేవుడు మా అమ్మగారిని ఎప్పుడైతే అలా ముట్టి స్వస్థపరిచి బాగు చేశాడో వెంటనే మా అమ్మగారు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారు. యేసుప్రభుని యందు విశ్వాసం ఉంచి యేసుప్రభు నమ్ముకోవడం మొదలుపెట్టారండి. ఎప్పుడైతే మా అమ్మగారు వీధులంట తిరుగుతున్నప్పుడు వీళ్ళకి ఏం పని పాట లేదు తిరుగుతారు అన్న మనిషి, కరపత్రం కూడా చేత్తో ముట్టుకొని మనిషి ఎప్పుడైతే చనిపోతానన్న వ్యక్తిని బాగు చేశారో దేవుడు ప్రార్థన చేసినప్పుడు మా అమ్మగారు కూడా విగ్రహారాధన విడిచిపెట్టి దేవుని నమ్ముకోవడం ప్రారంభించారండి. ఆ విధముగా మా కుటుంబము అంటే నేను, మా అమ్మగారు, మా నాన్నగారు మొత్తం రక్షణ తీసుకొని దేవునిలో ఉండటానికి దేవుడు కృప చూపించాడండి. ఇప్పుడు నేను కూడా అసహించుకున్న ఇప్పుడు దేవుడు అంటే రోడ్లంబడి తిరగడం, ఊరూరా తిరగడం, ఈ ప్రతి ఇంటికి తిరగడం, అలా కరపత్రాలు పంచడం అవన్నీ ఇష్టపడని నన్ను
దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన పరిచర్యలోనే నిలబెట్టాడండి. దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి దేవుడండి. వచ్చేసిన తర్వాత ఎప్పుడు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేస్తున్నాను కదా, ఒక 2 నిమిషాలు. ఆ రోజు కూడా ఎప్పుడు ప్రార్థన చేసినట్లుగానే ఆ రోజు కూడా ప్రార్థన చేశాను అనమాట. ప్రభా, నేను పాపిని, నా పాపాలన్నీ క్షమించు, నువ్వు నిజమైన దేవుడివైతే నాకు కనిపించి నాతో మాట్లాడు అంటే నేను తెలుసుకున్నది సత్యాన్ని మీకు చెప్తున్నానండి. ఇదంతా వాస్తవం. ఇది భయంకరమైన విగ్రహారాధన కుటుంబం నుంచి దేవుడు నన్ను, నా తల్లిదండ్రులను రక్షించుకున్నాడండి.